గవర్నర్ గారి ప్రసంగం దాదాపు 37 పేజీల ప్రసంగం పూర్తిగా డొల్ల ప్రసంగం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం గవర్నర్ గారితో మొత్తం అబద్ధాలతో నిండినటువంటి ప్రసంగాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలకు చెప్పించడం జరిగింది. ఈ మొత్తం ప్రసంగంలో ఎక్కడ కూడా స్కీముల గురించి ఎక్కడ కూడా లేదు. స్కాముల గురించి తప్పితే స్కాములు ఏ ప్రాజెక్టులో చేయవచ్చో ఆ ప్రాజెక్టుల గురించి తప్పిస్తే ప్రజలకు పెట్టాల్సినటువంటి స్కీముల గురించి ఈ ప్రభుత్వం ఈ గవర్నర్ ప్రసంగంలో పొందుపరచలేదు. నిజంగా కూడా ఈ మొత్తం ప్రసంగం ఇవాళ ఒక చిత్తు కాగితంతో సమానంగా ఉన్నది అని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రభుత్వం ఈ ప్రసంగంలో వారిచ్చిన గ్యారంటీల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. వారు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, 420 హామీల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావన చేయలేదు. చేయకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందని చెప్పి మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. వారు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలు, అది మహిళలకు ఇచ్చినటువంటి 2500 ఏదైతే ప్రతి మహిళకి ఇస్తామన్నారో దాని గురించి ఈ ప్రసంగంలో ఎక్కడ కూడా పొందుపరచలేదు. ఈ ప్రభుత్వం వచ్చి సగం కాలం అయిపోయింది. ఇంకా వీళ్ళకు 2 బడ్జెట్లే మిగిలి ఉన్నాయి. 3 బడ్జెట్లు ఇప్పుడు పెట్టబోతా ఉన్నారు. 3వ బడ్జెట్. ఇప్పటికి కూడా మహిళలకు ఇస్తానన్నటువంటి 2500 రూపాయలు ప్రతి నెలకు వారు ఇస్తానన్నటువంటిది ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా వారి వాళ్ళ గవర్నర్ ప్రసంగంలో ఆ అంశాన్ని ఎక్కడ కూడా పొందుపరచకపోవడం ఇవాళ తెలంగాణ మహిళల్ని ఈ ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పి మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అట్లనే వాళ్ళు పేదలకు 2000 పెన్షన్ని 4000 చేస్తామని చెప్పినారు. అట్లనే దివ్యాంగులకు 3000 పెన్షన్ని 6000 చేస్తామని చెప్పినారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి సగం కాలం పూర్తి అయిపోయింది. ఇప్పటికీ పెన్షన్లు పెంచడం లేదు. ఇవాళ ఆ విషయం కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. కాబట్టి పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, అట్లనే దివ్యాంగులకు అందరిని కూడా ఈ 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మోసం చేస్తూ మళ్ళీ ఇంకో సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా మోసం చేయడానికి ఈ ప్రసంగం వాళ్ళకు ఇవాళ ఎక్కడ కూడా దీంట్లో పొందుపరచకపోవడం అంటే ఈ ఇంకో సంవత్సరం కూడా మోసం చేయడానికి సిద్ధపడుతున్నారు అని చెప్పి భావించాల్సి వస్తుంది అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. కొత్తగా పెన్షన్లు ఇస్తామని చెప్పినారు. ఇంట్లో ఉన్న వారందరికి ఇస్తాము అన్నారు. కేసీఆర్ ఒక తాతకే ఇస్తున్నాడు, అవ్వకే ఇస్తున్నాడు, మేము తాతకు కూడా ఇస్తామన్నారు. కేసీఆర్ ఇవాళ అత్తకే ఇస్తున్నాడు, మేము కోడలికి ఇస్తామని చెప్పినారు. ఇవాళ ఎందరుంటే అందరికి ఇస్తామన్నారు. ఇప్పటికి కూడా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నారు. మరి ఆ విషయంలో, కొత్త పెన్షన్ల విషయంలో కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ప్రస్తావించలేదు. ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పేదవారిని నిట్ట నడుమున ముంచేందుకు ఇవాళ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అట్లాగే రైతులకు ఇవాళ వాళ్ళు 2 లక్షల రుణమాఫీ
ఇవాళ చేస్తామని చెప్పినారు. ఆ రోజు అందరికీ చేస్తామన్నారు. మరి వాళ్ళు గవర్నర్ ప్రసంగంలో 2 లక్షల రుణమాఫీ చేసినాము అని చెప్పి రాసినారు. ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు సగం మంది రైతులకు రుణమాఫీ కాని విషయం ఇవాళ ప్రతి రైతన్న మనసులో ఉన్నది. ఇవాళ ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలో 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్పిన సందర్భం చూసి రైతులు ఇవాళ నవ్వుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ గవర్నర్ గారితో అబద్ధం చెప్పించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. 2 లక్షల రుణమాఫీ ఇవాళ చేయకపోగా ఇంకా అనేక విషయాల్లో దాని విషయం మరి కొందరు చేయకపోతే మళ్ళీ రేపు ప్రొద్దున చేస్తామన్న విషయం కూడా ఇవాళ ఈ ప్రసంగంలో చెప్పలేదంటే ఇక రైతుల్ని 2 లక్షల రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తున్నది అని చెప్పి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అట్లాగే కేసీఆర్ 10,000 రైతు బంధు ఇస్తూ ఉన్నాడు. మేము 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పినారు. ఇప్పటికి కూడా 15,000 రైతు భరోసా ఎవరికి కూడా రాలేదు. ఉన్న రైతు బందే ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఇవాళ రైతులు అడుగుతూ ఉన్నారు, కేసీఆర్ ఇచ్చిన రైతు బందే చక్కగా వస్తలేదు. మరి ఇవాళ ఈయననేమో గవర్నర్ ప్రసంగంలో రైతు బంధు చేసినామో అని చెప్పుకున్నారు. కేవలం మొన్న వేసంగిలో చేసినటువంటి రైతు బంధు విషయమే ప్రస్తావించినారు. కానీ ఇదివరకే ఒకసారి ఎగ్గొట్టిని, ఒకసారి 4 ఎకరాల లోపు వాళ్ళకి వేసింది. ఇప్పుడు మొన్న సీజన్లో ఇంకా ఇవ్వని విషయం ఈ గవర్నర్ ప్రసంగంలో లేదు. కాబట్టి రైతుల్ని కూడా ఇవాళ మోసం చేసే దిశగా ఈ ప్రభుత్వం మరి ప్రయత్నం చేస్తున్నది. గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ గారితో మరి రైతు భరోసా చేసినామో అని చెప్పి అబద్ధం చెప్పించే ప్రయత్నం చేసినారు. అట్లాగే 500 బోనస్ ఇస్తున్నామో అని చెప్పి గవర్నర్ ప్రసంగంలో చెప్పినారు. 500 బోనస్ ఎవరికి వచ్చిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఒక సీజన్ ఇచ్చినారు, 20% మందికి ఇచ్చినారు. ఒక సీజన్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఒక సీజన్ చేసినారు. ఇప్పటికి 5 సీజన్లు అయిపోయినాయి. ఒక సీజన్ సగం మందికి కూడా కాదు, 20% మందికి చేసినారు. ఒక సీజన్ సగం మందికి చేసినారు, 3 సీజన్లు ఎగ్గొట్టినారు. కానీ గవర్నర్ ప్రసంగంలో ఇవాళ మొత్తం 500 వరి బోనస్ ఇస్తున్నాము అని చెప్పి మాట్లాడినారు. ఇది కూడా అబద్ధం చెప్పినారు. ఇట్లాగే అనేక విషయాల్లో ఇవాళ దీంట్లో రాసినారు, మేము 2 లక్షల ఉద్యోగాలు మాట ఇచ్చినారు. ఆ రోజు ఎలక్షన్లప్పుడు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. కానీ ఈ గవర్నర్ ప్రసంగంలో వారిచ్చి వారే ఒప్పుకున్నారు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి. ఈ 2.5 సంవత్సరాల కాలంలో అసలు 60,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు, కేవలం 12,000 ఉద్యోగాలు ఇచ్చినారు. మిగతా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి వాటికి సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చినారు. ఇవాళ ఆ విషయంలో కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో ఈ ప్రభుత్వం అబద్ధం చెప్పింది అని చెప్పి ఇవాళ నేను తెలంగాణ సమాజానికి మనవి చేస్తూ ఉన్నాను. జాబ్ క్యాలెండర్ ఇచ్చినాము అని చెప్పినారు. మరి ఇవాళ ఆ విషయం ఈ గవర్నర్ ప్రసంగంలో ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పటికీ అతిగతి లేకుండా ఇవాళ నిరుద్యోగ యువకుల్ని కూడా నిండా ముంచే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి వారు 6 గ్యారంటీలు 426 విషయంలో 6 గ్యారంటీల విషయం ఎక్కడ కూడా మరి గవర్నర్ ప్రసంగంలో పొందుపరచకుండా తెలంగాణ ప్రజల్ని నిండా మోసం చేసింది ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు మరి 6 గ్యారంటీలు మర్చిపోయింది ప్రభుత్వం? చేతులు ఎత్తేసిందా? మరి సగం కాలం అయిపోయింది, ఇక ఏం చేయలేమని చెప్తున్నదా? మరి గవర్నర్ ప్రసంగంలో ఎందుకు 6 గ్యారంటీల విషయం ప్రస్తావనకు రాలేదు అని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లానే వీరు ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రారంభించినటువంటి ఒక్క కార్యక్రమం కూడా చెప్పలేదు. అభివృద్ధి విషయంలో అన్నీ కూడా చేస్తాం, మొదలు పెట్టాం ఈ విషయాలే చెప్పినారు. కానీ 2.5 సంవత్సరాల కాలంలో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని మేము చేసినాము అని చెప్పి వాళ్ళు ఒక్క విషయం కూడా చెప్పలేదు. గత ప్రభుత్వ హయాంలో చేసిన వాటికి రిబ్బన్లు కత్తిరించుడు, గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి వాటిని మావిగా చెప్పుకొని గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచినారు తప్పిస్తే మేముగా ఈ 2.5 సంవత్సరాల్లో ఏం చేశామో అని చెప్పిన విషయం ఈ గవర్నర్ ప్రసంగంలో లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి 2 సంవత్సరాల కాలంలో 6 గ్యారంటీలు 426 విషయంలో 6 గ్యారంటీల విషయం ఎక్కడ కూడా మరి గవర్నర్ ప్రసంగంలో పొందుపరచకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి
అందుకే ఈ గవర్నర్ ప్రసంగం పూర్తిగా డొల్ల, ఇది చిత్తు కాగితంతో సమానంగా ఇవాళ తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తున్నది. గవర్నర్ ప్రసంగం ద్వారా ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఈ ప్రభుత్వం నిండా మోసం చేసింది. వారు చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి ఎక్కడ కూడా పొందుపరచకుండా ఇక మేము ఇప్పటిదాకా మేము ఏం చేయలేదు, రాబోయే కాలంలో కూడా ఏం చెయ్యము అని స్పష్టంగా చెప్పినట్టు ఈ గవర్నర్ ప్రసంగం ద్వారా తెలంగాణ సమాజం భావించవలసి వస్తుంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. తప్పకుండా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు వారు ఇచ్చినటువంటి హామీలు అమలయ్యే విధంగా అమలయ్యేదానిక ప్రజలకు వారు ఇచ్చినటువంటి హామీల్ని అమలయ్యేదానిక తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని, ఈ ప్రభుత్వ కుంభకోణాలని ఈ శాసనసభలో ఎండగడతాము అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.